అమరావతికి వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యను కూడా పాలకపక్షం భరించలేకపోతూ ఉంది. అందులో అవినీతి గురించి మాట్లాడినా, విచ్చలవిడిగా పెడుతున్న ఖర్చు గురించి మాట్లాడినా, అది రాష్ట్రానికి భారమవుతది అని ఎవరన్నా మాట్లాడినా, అసలు అమరావతి అనేది అండపిండ బ్రహ్మాండం. ఆడ 1,00,000, 2,00,000 కోట్లు గాదు. కనీసం ఒక 5,00,000 కోట్ల ఖర్చు పైగానే పెట్టండి. అప్పుడు రాష్ట్రానికి చాలా మంచి జరుగుతది అని ఎవరైనా చెబితే, వాళ్ళు మాత్రమే పుణ్యాత్ములు. అలా కాకుండా అమరావతి చుట్టూ జరిగే దేన్ని ప్రశ్నించినా కూడా వాళ్ళు పాపాత్ములు కాదు. ఇంక వాళ్ళు ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వాళ్ళ వాళ్ళకు మించినటువంటి దారుణాతి దారుణమైన వ్యక్తులు ఎవరు ఉండరు అన్నది పాలకపక్షం అండ్ వాళ్ళ మీడియా పదే పదే చిత్రీకరించడం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అమరావతి గురించి, అందులో జరిగే అవినీతి, విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు అది ఒక భారంగా మారబోతుంది అని వాళ్ళు ప్రశ్నిస్తే పాలకపక్షం ఊరుకుంటుందా? అమరావతి అనే కాన్సెప్ట్ రాకముందు, రాష్ట్రం విడిపోకముందు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా పార్టీ పెట్టుకున్న దగ్గర నుంచి కూడా తన క్యారెక్టర్ని ఎన్ని రకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేశారు. ఆ ఒక్క ఎజెండాతోనే కొన్ని పార్టీలు, కొన్ని మీడియాలో నడుస్తూ వస్తున్నాయి ఇప్పటికీ కూడా. అవే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. ఇప్పుడు ఆయన అమరావతిని ప్రశ్నించగానే, అమరావతిలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలను ప్రశ్నించగానే రాష్ట్రానికి భారం అని చెప్పి ఆయన మాట్లాడగానే మరి వీళ్ళు ఊరుకుంటారా? చెలరేగిపోతూ ఉన్నారు. చెలరేగిపోయి జగన్ ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెబుతారు అనుకునేవాళ్ళు జగన్ మీద వ్యక్తిగతంగా దాడి చేయడం. 1 by 1 దాని మీద బహుశా మంత్రులు కూడా పోటీ పెట్టుకున్నట్టున్నారు. ఆ పోటీలో విజేతలకు మంత్రి పదవి ఊడకుండా అలాగే ఉంటుంది అని చెప్పే బహుమతి ఏమైనా ఉందేమో తెలియదు. ఎందుకంటే ఆ దారుణంగా పోటీ పడి తిడుతూ ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని, సగం మంది మంత్రులను తీసేస్తారు అనే వార్తలు వాళ్ళ సొంత పత్రికల్లో కూడా వెలువడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో తన మంత్రి పదవుల్ని కాపాడుకోవాలి అంటే జగన్ను తిట్టడం ఒకటే ఒక ఆక్సిజన్ లాగా భావిస్తూ ఉన్నట్టున్నారు. అందుకే పోటీపడి ఇప్పుడు మనం తాజాగా కొలుసు పార్థసారథి గారు మంత్రి గారు మాట్లాడిన మాటలను కనుక చూస్తే అసలు చాలా తీవ్రంగా ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థకి, ఐసిఎస్ అనే ఉగ్రవాద సంస్థకి, ఐఎస్ఎస్ అనే ఉగ్రవాద సంస్థకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ తేడా లేదు. వైసీపీ అనేది ఒక పార్టీ కాదు, ఒక ఉగ్రవాద సంస్థ. స్వయాన పార్థసారథి గారు చేసిన కామెంట్స్. అండ్ మళ్ళీ ప్రపంచ గంజాయి డాన్ ఎవరైతే ఉంటారో ఎస్కోబార్, జగన్మోహన్ రెడ్డి కూడా తనలాంటి వ్యక్తే. జగన్కి ఎస్కోబార్కి ఏం తేడా లేదు. సో ఇంక ఇటువంటివన్నీ బేసిక్స్ ఇక్కడ నుంచి మొదలెట్టారు. పతాక స్థాయిలో ఇంకా అందరికీ అలవాటైన పదాలు తల్లి, చెల్లి, రేమింగ్ బాగుంది కదా, ఇంక ఇటువంటి వాటితో చెలరేగిపోయారు. బహుశా ఇప్పుడు పార్థసారథి గారి ఈ కామెంట్స్ తర్వాత తన మంత్రి పదవి ఏదైనా కనుక పదిలంగా ఉంటే బహుశా ఆయన ఈ రేసులో విజేత లిస్టులో ఉన్నట్లే. మరి మంత్రి పదవి పదిలంగా ఉంటుందా లేదా తెలియదు, కానీ దాన్ని ఉంచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో తిట్టాలో, ఏ స్థాయిలో దూషించాలో ఆ స్థాయి వరకు అయితే మినిస్టర్ గారు రీచ్ అయిపోయారు. ఇక నెక్స్ట్ చంద్రబాబు గారు, లోకేష్ గారి చేతిలోనే ఉంది. ఈ దూషణలు సరిపోతాయా, లేకుంటే ఇంకేమైనా డోస్ పెంచాల్సి ఉంటుందా అని. నిజంగానే చాలామంది మంత్రులు అసలు వాళ్ళ మంత్రిత్వ శాఖలు ఏంటి అన్నదైనా రాష్ట్రంలో నాకు తెలిసి సగం మందికి కాదు. ఇప్పుడు మనకే టక్కని ఇప్పుడు పార్థసారథి గారు ఏ మినిస్టర్ అంటే టక్కని చెప్పలేము ఏ మినిస్టర్ అబ్బా. అట్లా చాలామంది మంత్రుల పరిస్థితి అదే. ఏ మినిస్టర్ పార్థసారథి గారు? గృహ నిర్మాణ శాఖ మంత్రి అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అసలు చాలామంది మంత్రులు వాళ్ళ ఏంటో తెలియదు, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసం వాళ్ళ శక్తిని అంతా ధారపోస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా మంత్రివర్గాన్ని విస్తరిస్తారు అనే టాపిక్ వచ్చింది అంటే ఇది ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది ఈ దూషణలు అన్నది. సో మరి చూడాలి.
పాపం ఎంతమంది వాళ్ళ మంత్రి పదవులను కాపాడుకోగలుగుతారు?